హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశంలో ప్రతిదీ టెక్నాలజీతోనే ముడిపడి ఉంటుంది. ఏ పని చేయాలన్నా సరే యంత్రాలే అందుబాటులో ఉంటాయి. ఇక కూల్ డ్రింక్ ఏ కలర్ లో ఉంటుంది అని అడిగితే మీరు వెంటనే బ్లాక్ అని సమాధానం ఇస్తారు. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే కూల్ డ్రింక్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ దేశం ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే చాలా భిన్నమైనది. ఈ దేశంలోని ప్రజలందరూ ఎప్పుడు హెల్దీగా చాలా ఫిట్ గానే ఉంటారు. ఇక్కడ గంటకి 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు ఉంటాయి. అలాగే ఈ దేశంలో వాటర్ వేస్ట్ కావద్దని సింక్ మరియు ఫ్లష్ రెండు కలిపి ఉంటాయి. ఇలాంటి ఎన్నో వింత విషయాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. ఆ దేశం మరేదో కాదు, జపాన్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో జపాన్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. జపాన్ ఈ దేశం యొక్క మొత్తం జనాభా 12,45,00,000. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 11వ స్థానంలో ఉంది. జపాన్ ప్రజలను ప్రపంచంలోనే ఎక్కువ కాలం బ్రతికే ప్రజలుగా చెప్పుకోబడతారు. ఇక్కడి ప్రజలు యావరేజ్ గా 86 సంవత్సరాలు జీవిస్తారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి జపాన్ లోని ప్రజలు ఎంత హెల్దీగా ఫిట్ గా ఉంటారు అనేది. జపాన్ లోని ప్రజలు ఇంత హెల్దీగా ఉండడానికి కారణం ఏంటి అంటే వారు తినే ఆహారం. జపనీయులు ఎక్కువగా ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతారు. వీరికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో గ్రీన్ టీ కూడా అంతే ముఖ్యం. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా గ్రీన్ కలర్ లోనే లభిస్తాయి. జపాన్ లో గ్రీన్ కి ఎంత క్రేజ్ ఉంది అంటే అక్కడ ఐస్ క్రీమ్స్ కూడా గ్రీన్ కలర్ లోనే దొరుకుతాయి. జపాన్ లోని ప్రజలు సీ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడతారు. వీరు సముద్రం లో దొరికే దాదాపు అన్ని రకాల జంతువులను తింటూ ఉంటారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే బయట దొరికే జీవుల కంటే సముద్రంలో దొరికే జీవులు వారికి 10 రెట్లు ఎక్కువ బలాన్ని ఇస్తాయని ఆ దేశ ప్రజలు చాలా దృఢంగా నమ్ముతారు. ఈ దేశ ప్రజలు వాటర్ ని సేవ్ చేయటంలో మిగతా అన్ని దేశాల కంటే ముందే ఉంటారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ దేశంలోని చాలా ఇళ్లలో టాయిలెట్ మరియు సింకులు కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే సింక్ లో మనం వాడిన నీరు వృధాగా పోకుండా దాన్నే ఫ్లష్ చేయడానికి ఉపయోగిస్తారు. నిజంగా మంచి ఐడియా కదూ. ఇక జపాన్ ప్రజలు ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అది ఎంతలా అంటే చివరికి వారు తాగే వాటర్ కూడా డైట్ వాటరే. ఇలాంటివి కేవలం జపాన్ లో మాత్రమే దొరుకుతాయి. దీనిలో మన శరీరానికి కావలసిన చాలా రకాల మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో ఉండే కడల్ కేఫ్లు చాలా ఫేమస్. ఇది ఒక పార్లర్ టైప్. ఇక్కడికి మనం వెళ్తే మనకు నచ్చిన ఒక అందమైన అమ్మాయి మనల్ని హగ్ చేసుకొని మనల్ని రిలాక్స్ చేస్తుంది. అలాగే ఎమోషనల్ గా మనకు బాగా దగ్గరై మన స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ఇక జపాన్ ప్రజలంతా చాలా హార్డ్ వర్కర్స్. అది ఎంతలా అంటే నిద్రపోకుండా వారానికి 7 రోజులు పని చేయమన్నా సరే ఏమాత్రం ఇబ్బంది లేకుండా పని చేస్తారు. అసలు వీరు ఇంత హార్డ్ వర్క్ చేయడానికి గల కారణం ఏంటి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దీనికి కారణం తెలుసుకోవాలి అంటే కొంచెం జపాన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. జపాన్ లోని హిరోషిమా, నాగసాకి మీద జరిగిన దాడి ఎంత భయంకరమైనదో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ దాడిలో దాదాపు 30 లక్షల మంది అమాయక ప్రజలు చనిపోయారు. ఆ టైంలో దేశం యొక్క మొత్తం సంపద యుద్ధానికే ఖర్చయిపోయింది. ఆ సమయంలో ప్రపంచం మొత్తం ఇక జపాన్ పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ ఆ దేశ ప్రజలు తమ ఐక్యమత్యం, కృషి, పట్టుదలతో జపాన్ ని ఈ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారు. అదే విధంగా ప్రపంచంలోనే ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ దేశంలోనే ఉంది. ఇక్కడి స్కూళ్లలో పుస్తకాలలోని పాఠాలు చెప్పడం కన్నా ఈ సమాజంలో ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జే పిల్లలకు ఎక్కువగా ఇస్తారు. అంతేకాదు ఇప్పటి నుంచే పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తారు. ప్రతిరోజు పిల్లలతో స్కూల్లోని పరిసరాలు, టాయిలెట్లు కూడా కడిగిస్తారు. ఇక ఈ దేశం ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది అంటే ఇక్కడి రోడ్లపై చిన్న పేపర్ గాని, సిగరెట్ ముక్కలు గాని, చివరికి చాక్లెట్ కవర్స్ కూడా మీకు కనిపించవు. జపాన్ గురించిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే విదేశీయులు ఈ దేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వారికి ఇక్కడి పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఇవ్వరు. ఇక ఈ దేశ ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష జపనీస్.
వీరికి వారి భాష అంటే చాలా ఇష్టం. ఇక్కడి వారు ఇంగ్లీష్ ని అసలు లెక్కే చేయరు. ఈ దేశంలోని అన్ని హోర్డింగ్స్ అలాగే షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ ఇలా అన్నింటిలో కూడా జపనీస్ భాషలోనే రాసి ఉంటుంది. ఇక్కడి మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే జపాన్ లో సూసైడ్ రేట్ కూడా చాలా ఎక్కువ. కొంతమంది డిప్రెషన్ వల్ల, మరికొంతమంది వర్క్ స్ట్రెస్ వల్ల ఆత్మహత్య చేసుకుంటారు. అంతేకాదు ఈ దేశంలో ఒక ఫేమస్ సూసైడ్ స్పాట్ కూడా ఉంది. దాన్ని అక్కిగహారా అని అంటారు. ఇక జపాన్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిది మౌంట్ ఫూజీ. మౌంట్ ఫూజీ ఇది జపాన్ లోని అత్యంత సుందరమైన ప్రదేశం. ఇది ట్రెక్కింగ్ చేయడానికి ఎంతో అనువైన ప్రదేశం. ప్రత్యేకంగా దీనికోసమే ఇక్కడికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇది సంవత్సరంలో 5 నెలలు మంచుతోనే కప్పబడి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గనక జపాన్ వెళ్తే ఈ ప్లేస్ ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక రెండవది టోక్యో టవర్. 1955లో నిర్మించిన ఈ టోక్యో టవర్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత టోక్యో యొక్క పునర్జన్మకి చిహ్నంగా చూపిస్తారు. ఈ దేశానికి వచ్చే టూరిస్టులు ఈ టవర్ ని ఎక్కేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అక్కడి నుంచి ఈ సిటీ వ్యూ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక నైట్ టైమ్ లో అయితే ఈ నగరం యొక్క అందం మరింతగా పెరిగిపోతుంది. ఇక చివరగా ఈ దేశం యొక్క కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడి కరెన్సీని జపనీస్ యెన్ అని అంటారు. ఇక్కడి ఒక జపనీస్ యెన్ మనకు 57 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూసారు కదా జపాన్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.